నానా రకాలు నా బిడ్డను బాధ పెట్టుకుంటా హింసించుకుంటా సెల్లుల ప్యాకాట ఆడు మొదలు పెట్టి నా బిడ్డ మీద 3 తులాల గోల్డ్ కూడా అమ్మిండు. అమ్మి కూడా నా బిడ్డను నానా రకాల హింసించిండు. హింసించినాక నేను తీసుకొచ్చిన నా ఇంట్లో చదువుకున్న తర్వాత నా అల్లుడు రాకపోతే నేను చస్తా, నేను బతుకా, నేను ఉరి పెట్టుకుంటా, నేను మంద సత్తా అంటే నా బిడ్డను బుధవారం నాడు సాయంత్రం నా బాయికాడికి పోయిన తర్వాత నా బిడ్డ వచ్చిన తర్వాత బుధవారం నాడు బిడ్డ వచ్చింది సాయంత్రం 6 గంటలకు. బేస్తారం లేదు, శుక్రవారం లేదు, శనివారం నాడు రాత్రి 9 గంటలకు నా బిడ్డను ఫోన్ చేసి అడిగితే బాబు ఏం చెప్తాను అంటే నేను బాబు శనివారం ఒక్క పొద్దున్నా నా బిడ్డను ఒక్క పొద్దుంటే మరి ఏం చేసుకున్నావు అంటే నేను చపాతి చేసుకుంటానా, పిల్లలు ఏం తినిపిస్తానంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి తినిపిస్తా బాబు అన్నది. శ్రీకాంత్కి నేను ఫోన్ చేసి మాట్లాడుతా అంటే శ్రీకాంత్ నాకు 2 రోజుల గొడవలు జరిగి శ్రీకాంత్ మాట బంద్ చేసిండు అన్న తర్వాత నేను ఫోన్ కాల్ చేసి బిడ్డ ఇప్పుడు రమ్మంటావా రేపు పొద్దుగాల రమ్మంటే నా బిడ్డ రేపు పొద్దున బాబు నేను ఫోన్ చేస్తా అన్నది. పొద్దున నేను లేచి 9 గంటలకు బాయికాడి సమయంలో పోయినాక నా అల్లుడు అనేటోడు నా చిన్న బిడ్డకు ఫోన్ చేసి అనిత అన్ని అక్క ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పుడుతోటే నా బిడ్డ నాకు విన్నమించినాక నేను ఫోన్ చేసిన అల్లుని అడిగితే ఉరి వేసుకున్నది చనిపోయింది అన్నాక నేను అల్లునికి ఫోన్ చేస్తే కొస శ్వాస ఉన్నది. దాని లోపల నేను తొందరగా నా కొడుకుని తీసుకొని బండి వేసుకొని ఆదివారం 10 గంటల ప్రాంతంలో వచ్చే వరకు నా బిడ్డని తీసి బెడ్ మీద వండబెట్టి నేను అతని మీద పడి ఓడ్చే వరకు ఇమీడియట్లీ మా అల్లుడు మా అయ్యంపుడు మా చిన్న అల్లుడు పరారాయు 8 మంది పోలీసు వాళ్ళను నా ఆధ్వర్యంలో తోలి నన్ను పక్కకు నెట్టేస్తే మర్డర్ చేసి నెట్టేసినాక నాకు ఏమో తోచక బయటికి వచ్చిన ఆ విలేజ్ వాళ్ళను ఒక 100 మంది 150 మందిని రప్పించుకున్నాక దానికి తగు న్యాయం గురించి వాళ్ళు పోరాడి కొట్లాడి ధర్నకు దిగిన తర్వాత దీన్ని న్యాయానికి చేకూర్చుదామని ఇటు పక్షాన 5-6 అటు పక్షాన 5-6 చేసి నాకు ఏం న్యాయం చేయలేదు. నేను 6 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించిన, 4 లక్షల రూపాయలు కట్నం ఇచ్చిన. ఇయాటి రోజున నన్నే ఇల్లు రిజిస్టర్ చేసుకోవడానికి నన్ను 1 లక్ష రూపాయలకు ఇరు పక్షాన నన్ను న్యాయం చేయక నన్ను నట్టరుగున ముంచిల్లు. ఇవాళ మళ్ళీ నా బ్లడ్ బాడీ నేను సొంత గ్రామం తీసుకుపోదంటే సర్పంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే అంత్యక్రియలు చేస్తే రేపు నీకు మనవడు ఉన్నాడు, నీకు ముందు జరగబోయేదానికి మేము సహకరిస్తామని హామీ ఇస్తే ఇప్పుడు అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఆ మోర్చపోయి నేను ఇదివరకు కూడా న్యాయంగా కోలుకుంటలేను.